ఎలాంటి మనస్తత్వం ఉంటే జనాలు మనల్ని ఇష్టపడతారు? నేను ఎవరిని ఇష్టపడేలా ప్రవర్తించను అనుకుంటే అందరూ ఇష్టపడతారు. దట్ ఈస్ ద లాజికల్ బిహైండ్. ఎప్పుడైతే మనం ప్రక్కవారిని ఇంప్రెస్ చేయాలి అని బ్రతకమో అప్పుడు ఆటోమేటిక్ గా మనల్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతారు. ఎప్పుడైతే మనం ప్రక్కవారిని బ్రతిమలాడతామో అంటే నన్ను ఇష్టపడు, లైక్ చేయి లేదా గౌరవించు అని ప్రాధేయపడతామో అప్పుడు జనాలు మనల్ని చాలా చీప్ గా చూస్తారు. నువ్వు ఏదైతే చూపించాలని అనుకుంటావో నీ దగ్గర లేనట్టే. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక వ్యక్తికి బట్టతల ఉందనుకోండి, అతనికున్న కొంచెం హెయిర్ నే అలా పరుచుకొని దువ్వుకుంటాడు, బయటకు చూపిస్తాడు. ఒకవేళ అతనికి గుండు ఉందనుకో, దాన్ని వెనక్కి చేసి దాన్ని కవర్ చేస్తాడు. అలాగే తన దగ్గర లేని దాన్ని జనాలకు చూపించడానికి ట్రై చేస్తారు. అలాగే ఏదైతే మన దగ్గర ఉండదో దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసి చూపిస్తాము. అలాగే మన జీవితంలో కూడా ఏది ఉండాలి అనుకుంటున్నామో దాన్ని నీ లోపల డెవలప్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ యాటిట్యూడ్. ఎవరి అనుమతితోనో మరియు ఎవరి అప్రూవల్ తోనో నేను బ్రతకను, నా సొంత నిర్ణయాల మీద ఆధారపడి బ్రతకాలి. ఇదే మనకు కావలసిన ఫస్ట్ యాటిట్యూడ్. ఆ తర్వాత ప్రపంచం అంతా అడ్జస్ట్ అవుతుంది. ఇదే లాజిక్. రెండవది, ఎవరిని కించపరచకూడదు. నీకు ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, తెలివి ఉన్నా ఎవరిని కించపరచకుండా మాట్లాడగలిగిన నాడు నీ దగ్గరకు అందరూ వస్తారు. ఇదే యాటిట్యూడ్ లో రెండవ ముఖ్యమైన పాయింట్. అంటే నువ్వు ఎంత ఎదిగినా జెంటిల్ గా అండ్ కూల్ గా, హంబుల్ గా ఉండాలి, ఒదిగి ఉండాలి. అప్పుడే నీకు గౌరవ మర్యాదలు తగ్గకుండా ఉంటాయి. ఇక మూడవది, నెగిటివిటీ, చెత్త మాటలు మాట్లాడకు. నీ నోటి నుంచి చెడు మాటలు మరియు నెగిటివిటీ, చెత్త రాదో నీ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. ఎవరైతే ఎంతసేపు నెగిటివిటీ, నోట్లో నుంచి చెత్త మాటలు మాట్లాడుతూ ఉంటారో వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే వాడి యాటిట్యూడ్ బాగలేనట్లే. నీ యాటిట్యూడ్ బాగుండాలి అంటే నీ నాలుకని అదుపులో ఉంచుకోవాలి. నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నా సరే, చివరికి చిన్న పిల్లవాడి దగ్గర మాట్లాడుతున్నా సరే, కంట్రోల్ యువర్ టంగ్. ఇక నాలుగవది, ఎప్పుడు ఉన్న స్థితిలోనే ఉండిపోకు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉంటావో అక్కడే ఆగిపోకు. ఎవరైతే నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అనే ప్రయత్నంతో ఎవరైతే చేస్తూ ఉంటారో వారి యాటిట్యూడ్ బాగున్నట్టు. ఎంతసేపు ఒక సర్కిల్లో గిరిగీసుకొని దాంట్లోనే ఇరుక్కుపోతే నీ లైఫ్ బాగుండదు. ఎప్పుడు అలా ఒకే చక్రం సర్కిల్లోనే ఉంటే నీ యాటిట్యూడ్ బాగుండదు. ఎవరైతే ఎదగాలి, ఉన్నత స్థితిలోకి పోవాలి, డెవలప్ అవ్వాలి అని ఆలోచిస్తారో వారి యాటిట్యూడ్ బాగున్నట్టు. ఇక ఐదవది, ఏ మగాడికైనా ఆడాళ్ళకైనా జ్ఞానం, విజ్డమ్ ఉండాలి. ఏ మగవాడికైనా అమ్మాయికైనా సరే యాటిట్యూడ్ బాగుండాలి అంటే జ్ఞానం, విజ్డమ్ ఉండాలి. ఎప్పుడైతే అజ్ఞానం ఉంటుందో వాడి యాటిట్యూడ్ బాగుండదు. అందుకే జ్ఞానం పెంచుకోవడానికి నీవు ఏం చేస్తున్నావు, నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో బెటర్ ఏంటి, వంట చేస్తున్నా సరే వంటలో బెటర్ ఏంటి, నువ్వు ఏ పని చేసినా దాని మీద నీకు కనీస జ్ఞానం ఉండాలి. నీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే మినిమం నాలెడ్జ్ ఉండాలి. అమాయకత్వంగా, తెలివి తక్కువగా ఉండకూడదు. ఎప్పటికీ మంచి యాటిట్యూడ్ కాదు. జీవితంలో ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఎంత నేర్చుకుంటే అంత మంచిది. సో నీ యాటిట్యూడ్ బాగుండాలి అంటే విజ్డమ్ పెంచుకోవాలి, నేర్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఇది నాకు తెలియదు, నా వల్ల కాదు, నేను చేయలేను అనే మాట రాకూడదు. ఇలా ఎప్పుడైతే నేను చెయ్యలేను అని అనుకుంటాడో వాడి యాటిట్యూడ్ బాలేనట్లే, అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్లే. సో నేను చెప్పేది ఏమిటంటే నీ యాటిట్యూడ్ బాగుండాలి అంటే తప్పకుండా జ్ఞానం పెంచుకోవాలి. ఇక ఆరవది, ఆపోజిట్ జెండర్ తో నీ బిహేవియర్. ఆపోజిట్ జెండర్ తో నీ బిహేవియర్ ను బట్టే నీ యాటిట్యూడ్ తెలిసిపోతుంది. కొందరి దృష్టిలో అందరూ అమ్మాయిలు వేస్ట్, వంటింటి కుందేళ్లు, అలాగే ఉండాలి అనే మైండ్ సెట్ లో ఉంటారు. అంటే అమ్మాయిలు అనగా అదేదో ఒక చిన్న చూపు. ఎంతసేపు వాడి యాటిట్యూడ్ బాలేనట్లు. ఇక ఏడవది, స్పిరిచువల్ గా కరెక్ట్ గా ఉండాలి. అంతా భగవత్ స్వరూపమే, అన్నింటిలోనూ అదే ఉంది, అదే శక్తి ఉంది, అందరిలోనూ అదే ప్రవహిస్తుంది అనే స్పిరిచువల్ యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉంటుందో వాడి యాటిట్యూడ్ బాగున్నట్టు. సపోజ్ ఇది నా చెయ్యి అని నేను నమ్మితే నా చెయ్యిని నేను హార్మ్ చేసుకోను. అలాగే ఇదంతా సృష్టి, అంతా నాలో నుంచే వస్తుంది అని తెలిసిన నాడు ఇతరులతో కరెక్ట్ గా యాటిట్యూడ్ తో ప్రవర్తిస్తాడు. అలాగే ఈ సృష్టిలో ఎవరు ఎలా బిహేవ్ చేసినా నీలోని భాగమే అని నమ్మిన నాడు అతని యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉంటుంది. వాడు వేరు, నేను వేరు అన్నప్పుడే యాటిట్యూడ్ లో డిఫరెన్సెస్, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది అర్థమైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనస్ఫూర్తిగా దిగండి, ఆటోమేటిక్ గా మీరు కరెక్ట్ అవుతారు.